శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 64వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో భీష్ముడి యొక్క వచనానికి కోపించినటువంటి శిశుపాలుడు ముందుగా భీష్ముడిని, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడిని నిందించడం జరుగుతుంది. రాజసూయ సభలో శ్రీకృష్ణుని యొక్క అర్ఘ్య తాంబూలాదు విషయంలో పరమాత్ముడి యొక్క సమస్తమైనటువంటి లీలామృతాన్ని కూడా వినిపించిన భీష్ముడిని తిడుతున్నాడు ఇక్కడ శిశుపాలుడు. భాగవతంలో పెద్ద ఘట్టం ఇది. మహాభారతంలో శిశుపాల వధ కూడా అంతే వివరంగా ఇక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. పరమాత్ముడి యొక్క లీలలన్నీ సంక్షిప్తంగా చెప్పి ఇక్కడి నుంచి అసలైనటువంటి మహాభారతంలో ఈ శిశుపాల వధ పర్వంలోకి వచ్చేస్తున్నాడు వ్యాస భగవాన్. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శిశుపాలేన భీష్మకృత కృష్ణ చరిత్రాప అపహాసన పూర్వకం భీష్మోపాలంబనం. శిశుపాలుడి శిశుపాలుడి చేత భీష్ముడు నిందించబట్టం అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ. అది కూడా అపహాసన పూర్వకం భీష్మ ఉపాలంబనం, భీష్ముడిని నిందించడం. ఎందుకంటే తాను చేసే ఏదో జ్ఞానవృద్ధుడు అనుకుంటున్నావు, నువ్వేదో ధర్మాత్ముడు అనుకుంటున్నావు, ఇంత తెలివి తక్కువ వాడివా, కౌరవులందరూ నీతోక పట్టుకుని పరిగెడుతున్నారు అని చెప్పి భీష్ముడిని అనరాని మాటలు ముందుగా అంటున్నాడు. ఈ భీష్ముడిని అనేటప్పటికీ ఇప్పటిదాకా కృష్ణుణ్ణి అంటే సహదేవుడు లేచాడు. కృష్ణుని యొక్క అర్ఘ్యతాంబూలాదుల్ని తిరస్కరించినటువంటి వాడి శిరస్సు పైన నా తల పెడతానని చెప్పన్నాడు సహదేవుడు. ఇక్కడ భీష్ముడిని కూడా తిట్టేటప్పటికి ఇక తర్వాత ఎవరు లేస్తారో వచ్చే అధ్యాయంలో తెలుస్తుంది. ఇక బిభీషికాభిర్ బిభీషికాభిర్బహ్వీ బహ్వీభిః భీషయన్ భీష్మపార్థివాన్. భీష్ముడి యొక్క వచనాలకి చాలా మందిని భయపెట్టాలనుకుంటున్నాడు పాపం భీష్ముడు అని చెప్పి అంటున్నట్టుగా శిశుపాలుడు ఆ మాటను లేవదీస్తున్నాడు. విభీషికాభిర్బహ్వీర్భీషయన్ భీష్మపార్థివాన్ న వ్యవత్రపసే కస్మాత్ వృద్ధః సన్ కులపాంసనః. వృద్ధః సన్ కులపాంసనః అని వర్ణిస్తున్నాడు అక్కడ. కులపాంసనః అంటే వంశఘాతకుడైనటువంటి వాడిని కులపాంసనః అంటారు. ఆ విధంగా భీష్మ, నువ్వు కులపాంశకుడు అయ్యా, కులాన్ని భ్రష్టు పట్టించేటువంటి వాడు, ఈ సమస్తమైనటువంటి రాజలోకాన్ని బెదిరించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అని చెప్పి వర్ణిస్తూ అక్కడ కులపాంశన అని కూడా సంపాదించాడంటే చూడండి, ఈ విధమైనటువంటి మాటలతో ప్రయోగిస్తూ ఉంటాడు. యుక్తమేతత్ యుక్తమేతృతీయాయాం ప్రకృతౌ వర్తత త్వయా వక్తుం ధర్మాదపేతార్థం త్వం హి సర్వకురూత్తమ. యుక్తమేతృతీయాయాం ప్రకృతౌ. ఈ శ్లోకంలో భీష్ముడిని నపుంసకుడని చెప్పి నిందిస్తున్నాడు శిశుపాలుడు. ప్రకృతి యందు తృతీయాయాం యుక్తమేతత్, మూడో వాడి కింద నువ్వు యుక్తమైనటువంటి వాడివి. మూడో వాడు అంటే పుంలింగము స్త్రీలింగము కాకుండా మూడోది నపుంసకుడు. ఆ నపుంసకుడిగా చెప్పడానికి నువ్వు యుక్తమైనటువంటి వాడివయ్యా భీష్మ, పిరికి వందలా మాట్లాడుతున్నావు. ప్రకృతౌ వర్తతాత్వయా, అది నీకు సరి అయినటువంటి స్థానం. ఎందుకంటే వక్తుం ధర్మాత్ అపేతార్థం, ధర్మము కంటే మిగతావన్నీ మాట్లాడుతున్నావు, ధర్మం మాట్లాడట్లా. ధర్మం తెలిసిన వాడని చెప్పి అందరూ అనుకుంటున్నాను నేను. వక్తుం ధర్మాదపేతార్థం త్వం హి సర్వకురూత్తమ. మొత్తం పైగా సర్వకురూత్తమం,
కురు సార్వభౌమాధికారం అంతా కూడా నీ వెనకాలే ఉంది. పైగా అటు దుర్యోధనాదులు నీ మాటే వింటారు, ఇటు పక్కన సుయోధనుడు కాకుండా ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ నీ మాటే వింటారు. నావి నౌరివ సంబద్ధ నావి నౌరివ సంబద్ధ యథాంధో వాంధ గాంధోవ అందమన్వియాత్. ఒక నావ ఇంకో నావ చేత కట్టుకుని తీసుకువెళ్తుంటే ఎట్లా ఉంటుందో సముద్రంలో, సంబద్ధ అంటే బంధించబడతాం. ఒక నౌక ఇంకో నౌకని కట్టుకుని తీసుకువెళ్తే ఏముంది, ఇది అక్కడికి పోతే అది అక్కడికి పోతుంది. అలాగే నీ తోక పట్టుకుని వాళ్ళు అలాగే బయలుదేరుతున్నారు. నువ్వు అధర్మపరంగా ఉన్నావు, నీ తోక పట్టుకుని వాళ్ళు అలాగే నావ ఇంకో నావతో బంధించబడినట్టుగా నిన్నే పట్టుకుని ఆ కౌరవులందరూ వెళ్తున్నారు. యథ అంధ అంధ అంధమన్వియా, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని తోడు తీసుకెళ్తున్నట్టుగా. ఈ గుడ్డివాళ్ళు ఎవరంటే దుర్యోధనాదులు, ధర్మరాజాదులు మొదలైనటువంటి వాళ్ళు ఇంకో గుడ్డివాడిని తోడు తీసుకెళ్తున్నారా అన్నట్టుగా నిన్ను తీసుకెళ్తున్నారు. నువ్వు ఎట్లాంటి వాడు అంటే ధర్మ గుడ్డివాడి, అట్లాంటి వాడి అని చెప్పి నిందిస్తున్నాడు శిశుపాలుడు. పోయే కాలం దాపరిచ్చినటువంటి వాడి ప్రలాపనలు ఎలా ఉంటాయనేటువంటిది ఈ అధ్యాయం నిదర్శనం. తథా భూతా హి కౌరవ్య ఏషాం భీష్మత్వమగ్రణీ. అట్లాంటి నువ్వు గుడ్డివాడైనటువంటి నీవు కౌరవ్య ఏషాం భీష్మత్వం అగ్రణీ, నువ్వు అగ్రమైనటువంటి వాడిగా ధర్మాత్ముడిగా ఈ కౌరవ్యాలందరికీ గొప్పవాడిగా నిన్ను ఆరాధిస్తున్నారు. అట్లా ఉంది. అలాగే పూతనాఘాత కర్మాణి పూతనాఘాత పూర్వాణి కర్మాణ్యస్య విశేషతః త్వయా కీర్తయతా అస్మాకం భూయ ప్రవ్యధితం మనః. ఈ పిల్లవాడు, ఈ యాదవుడు చిన్నప్పుడు పూతనాన్ని చంపాడు, శకడాసుడిని చంపాడు, కంసుడిని చంపాడు, ఇట్లా రకరకాలన్నీ చెప్పుకుంటూ వచ్చావు. అర్జున చెట్లలోంచి వెళ్ళి అర్జున చెట్లను మదించాడని చెప్పి ఆ కృష్ణ లీలలన్నీ వర్ణించావు. పూతనాఘాతము మొదలైనటువంటి కర్మలు వింటుంటే మా మనసు తడుక్కుపోయిందయ్యా. అట్లాంటి హత్యలు చేశాడా ఈ కృష్ణుడు? త్వయా కీర్తయత అస్మాకం, నువ్వే ఇప్పుడేగా చెప్పావు. అస్మాకం కీర్తయత, మా ముందు ఆ లీలలన్నీ చెప్పావు, అతను చేశాడు లీలలంటూ. ఎంత అవమానం అది, పూతను చంపాడంటే. పూతనాఘాత పూర్వాణి కర్మాణ్యస్య విశేషత, పైగా విశేషంగా చెప్పావు ఈయన లీలలంటూ. ఎంత అవమానకరం అది, ఎంత బాధపడ్డాం ఆ మాట వినంగానే మేమందరం అంటూ. అసలు మానవ మానవ ఉత్తమ మానవులైనటువంటి వాళ్ళకి కూడా రాని ఆలోచన ఇప్పుడు లేవదీస్తాడు శిశుపాలుడు. అవలిప్తస్య మూర్ఖస్య, తప్పక్షరం పడింది ఇక్కడ, మూర్ఖస్య అని ఉండాలి. అవలిప్తస్య మూర్ఖస్య కేశవం స్తోతుమిచ్చతః కథం భీష్మ నతే జిహ్వా శతధేయం విదీర్యతే. మూర్ఖుడైనటువంటి కేశవుణ్ణి ఇంత స్తోత్రం చేసి ఈ విధంగా ప్రస్తుతించినటువంటి నీ నాలిక ఇంకా ఎందుకు ఖండించబడలేదు, అది నాకు ఆశ్చర్యంగా ఉందంటున్నాడు శిశుపాలుడు. కథం భీష్మ, ఏమిటి భీష్మ? నతే జిహ్వ, నీ యొక్క జిహ్వ శతధేయం న విదీర్యతే, ఇంకా 1000 మొక్కలు 100 మొక్కలు ఎందుకు కాలేదు నీ నాలిక? ఇట్లా మాట్లాడిన నీ నాలిక ముక్కలు ముక్కలు అయిపోవాలి, ఇంకా కాలేదు. ఎందుకంటే అవలిప్తస్య మూర్ఖస్య, అనవసరంగా ఈ మూర్ఖుడైనటువంటి కృష్ణుడిని ఇంత స్తోత్రం చేశావు, నీ నాలిక ఈ పాటికి చీలిపోయి ఉండాలి, వందల వందల మొక్కలు అయిపోయి ఉండాలి, ఇంకా చీరలేదా అంటున్నాడు శిశుపాలుడు. ఎందుకంటే అధర్మం పలికావు, ఈ విధంగా హత్యలు చేసినటువంటి వాడిని స్తుతించావు, స్తోత్రం చేశావు. ఏం హత్య చేశావు? పూతన లాంటి రాక్షసుని సంహరించావు, అది స్తోత్రం. అది తప్పుట, పూతని చంపకూడదుట. ఏమిటో చెప్తాడు రే. ఎత్ర కుత్సా ప్రయోక్తవ్యా భీష్మ బాలతరైర్నవ నరైః. ఎత్ర కుత్సా ప్రయోక్తవ్యా భీష్మ బాలతరైః నరైః తమిమం జ్ఞానవృద్ధః సన్నోపం సంస్తోతుమిచ్చతి. ఎత్ర కుత్సా ప్రయోక్తవ్య, ఎక్కడ ఏది మాట్లాడాలో అలా మాట్లాడాలి. భీష్మ బాలతరైర్ నరైః, బాలతరైః నరైః, ఇక్కడ ఉన్నటువంటి రాజులందరినీ ఏదో చిన్నపిల్లల్లాగా చేసి వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చున్నావు. అట్లాంటి నువ్వు జ్ఞానవృద్ధుడివా? ఇట్లాంటి జ్ఞానవృద్ధుడా నువ్వు? అట్లాంటి నువ్వు ఇగో ఈ గోపం స్తోత్రం ఇచ్చేసి, పనికి మాలినటువంటి గోపాలకు నేను స్తోత్రం చేసింది నువ్వు జ్ఞానవృద్ధుడివి, నీ చేత స్తోత్రం చేయించుకున్నటువంటి ఈ గోపాలకుడే అంటున్నాడు పరమాత్ముడు అంటే. ఈ గోపం సంస్తోతం ఇచ్చేసి, పైగా నువ్వు స్తోత్రం చేస్తుంటే ఆయనకు ఆయనే తెగ మరిచిపోతున్నాడు, దాని చూస్తున్నాను. యజ్జనేన హతా బాల్యే
శకుని చిత్రమత్రకిం. ఏదో చిన్నప్పుడు ఏదో చిన్న పక్షిని చంపాట, దానికి కూడా పెద్ద ఆశ్చర్యం ఏముంది? యనేన హత బాల్యే. బాల్యే అంటే చిన్నప్పుడు. ఆ కృష్ణుడు, ఆ గోపాలకుడు చిన్నప్పుడు ఓ చిన్న పక్షిని చంపాట. శకుని అంటే పక్షి. శకుని బాల్యే హత. ఓ పక్షిని చిన్నప్పుడు చంపితే చిత్రమాత్రకి దాంట్లో ఆశ్చర్యమే ఉంది. ఎంతో మంది ఎన్నో పక్షులను చంపుతారు కదా. అంటే బకాసురుడిని చంపాడు. పిల్లలందరూ బోరు బోరును భయపడిపోతుంటే ఆ బకాసురుడి నోట్లోకి వెళ్ళి ఆ కొంగని ఇలా విధాల్య చీల్చి పారేసి ఆ రాక్షసుని, బకాసురుడు అనే రాక్షసుని సంహరిస్తే ఆశ్చర్యకరంగా అది శిశుపాలుడికి ఏమనిపించిందంటే ఓ చిన్న కొంగని చంపాడు అంతే కదా. ఏముంది దాంట్లో పిల్లాడు. పైగా తవ్వా అశ్వవృషభౌ భీష్మ యౌ యుద్ధ విశారదౌ. ఇక్కడ యో న యుద్ధ విశారదౌ. అది వరకు చిన్నప్పుడు మళ్ళీ ఒక అశ్వాన్ని ఒక వృషభాన్ని చంపాడని చెప్పావే. యుద్ధ విశారదులు కానటువంటి రెండు జీవుల్ని, రెండు ప్రాణుల్ని సంహరిస్తే అదో పెద్ద ఇదే. నా యుద్ధ విశారదో, అదే యుద్ధం వచ్చినటువంటి ఏనుగులను, యుద్ధం వచ్చినటువంటి గుర్రాలను చంపగలమా? చంపలేం కదా. యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి పోయి ఉంటాయి. కానీ యుద్ధ విద్యలేమి రానటువంటి సాధారణమైనటువంటి ఒక గుర్ర పిల్లనో, ఒక వృషభానో, ఓ ఎద్దునో చిన్నప్పుడు చంపాడు. అంటే ధేనుకాసురుడు, వత్సాసురుడు ఇట్లాంటివి ఏవో అయితే ఉన్నాయో అవన్నీ చిన్నప్పుడు సంహరించేశాడు కృష్ణుడు. దాంట్లో ఆశ్చర్యమే ఉంది. పోని పైగా ఇంకోటి చెప్పావు ఏమిటో, రెండు చెట్లని పడగొట్టాడు అని చెప్పాను, అర్జున వృక్షాలని. చేతనారహితం కాష్టం. చేతనారహితం, చైతన్యం లేనటువంటి రెండు కర్ర మొక్కలు అవి. కాష్టం అంటే కర్ర. అది చేతనారహితం కాష్టం యజ్జనేన నిపాతితం పాదేన శకటం భీష్ణ తత్ర కిం కృతమద్భుతం. పాదేన శకటం భీష్ణం, ఓ పాదంతో శకటాన్ని పైకెత్తాడు. రెండు అచేతనమైనటువంటి, చేతనారహితం, చైతన్యం లేనటువంటి రెండు కర్ర ముక్కల్ని పడేశాడు, పైనుంచి కింద పడేశాడు. తత్ర కిం అద్భుతం, ఏం కృతం అద్భుతం, ఏం అద్భుతం చేశాడంటో. దాని నుంచి దానికోసం అధ్యాయాలు అధ్యాయాలు చదివేశావు. ఒక్కొక్కసారి అధ్యాయంలో ఇంత వినిపించావు మాకు. రెండు కర్రపుల్లలు ఇలా నుంచుంటే ఆ కర్రపుల్లల మధ్యలోంచి వెళ్తే అవి పడిపోయినాయి. ఆ కాష్టాలు పడిపోయినాయి, ఆ చెట్లు పడిపోయినాయి. ఓ పాదంతో తన్నట్ట ఓ శకటం కింద పడిందట. అది కాకతాళీయం, పడిపోయింది. పైగా ఆ చెట్లు కూడా ఎట్లాంటి చెట్లు? అర్క ప్రమాణం తౌ వృక్షౌ. అర్క ప్రమాణం తౌ వృక్షం, ఆ రెండు వృక్షాలు జిల్లేడు చెట్టు అంత ఉన్నాయి. అది వీడు చెప్తున్నాడు. యోజనాలు యోజనాలు ఎత్తున్న చెట్లు అవి. అర్క ప్రమాణం అంటే, అర్క అంటే జిల్లేడు. అర్క ప్రమాణం తౌ వృక్షం, ఆ రెండు వృక్షాలు కూడా, పడగొట్టిన రెండు వృక్షాలు కూడా చైతన్యం లేనటువంటి రెండు కర్ర మొక్కలు, అది కూడా జిల్లేడు చెట్టు. ఏముంది ఇట, ఇలా చేత్తో విరిస్తే విరిగిపోతాయి. అర్క ప్రమాణౌ తౌ వృక్షౌ యజ్జనేన నిపాతితౌ. అట్లాంటి జిల్లేడు చెట్లు లాంటి రెండు చెట్లు, కర్ర మొక్కలు, రెండు కర్ర మొక్కలు పడగొడితే దాన్ని పెద్దగా ఘనంగా చెప్పాలా, కీర్తించాలా? ఆయన మహాత్ముడు, ఆయన పుణ్యాత్ముడు. పైగా నాగశ్చ దమితో అనేన తత్ర కో విస్మయ కృత. ఓ పామును చంపాట, అఘాసురుడు అని భయంకరమైనటువంటి పాము. ఆ పాము నోట్లోకి పిల్లలందరూ, యాదవులు, ఈ చిన్న పిల్లలందరూ వెళ్ళిపోతారు. కృష్ణుడు చూసుకుంటాడు, మనకేం ఏం పర్వాలేదు, ఏం జరిగినా కృష్ణుడు చూసుకుంటాడు. ఈ పాము నోట్లోకి వెళ్దాం, చూద్దాం ఎంత భయంకరంగా ఉందో, లోపల గుహలాగా ఉంది, లోపల ఏముందో చూసొద్దాం అని చెప్పి పిల్లలు కృష్ణుడి మీద భారం వేసి మరీ వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే ఆ విషాగ్ని జ్వాలలకు పిల్లలందరూ చనిపోతే అమృతం వంటి చూపులతో కృష్ణుడు బతికిస్తాడు ఆ అఘాసుడి నోటు. అట్లాంటిని, అట్లాంటి ఆ లీలని కూడా శిశుపాలుడు ఎంత ఇదిగా చెప్తానంటే, నాగశ్చదమితో అనేన తత్ర కో విస్మయ కృత. ఓ చిన్న పాము పిల్లని ఇట్టు చంపాడంటే దాని కూడా పెద్ద ఇదే ఉంది. దాంట్లో పెద్ద చెప్పుకోవాల్సినటువంటి ఆశ్చర్యమే ఉంది. విస్మయ కోత్ర, దాని పెద్ద ఆశ్చర్యంగా అదో పెద్ద మహత్తుగా చెప్పాలా దానికి? ఏమన్నా ఓ గోవర్ధన గిరిని ఎత్తాడు, 7 రోజులు పట్టుకున్నాడు. ఏం గోవర్ధన గిరి అది, ఎట్లాంటిది అది? వల్మీక మాత్ర. ఓ పుట్ట, ఓ పుట్ట అంత ఉంది. ఆ పుట్ట ఉన్న దాన్ని, చిన్న పుట్ట, పాము పుట్ట లేకపోతే చీమల పుట్ట ఎంత అయితే ఉంటుందో ఆ చీమల పుట్ట అంత గుట్టని ఇట్లా పైకెత్తి పట్టుకున్నట్ట 7 రోజులు. అది కూడా విచిత్రమా పెద్ద. ఏది గోవర్ధన గిరి పర్వతం, ఓ పాముల పుట్ట, చీమల పుట్ట అన్నట్టుగా. వల్మీకము అంటే పుట్ట, చెద. ఆ వల్మీక మాత్ర సప్తాహం, తేలిగ్గా ఉంటుంది పైగా మన్ను. వల్మీక మాత్ర సప్తాహం యజ్జనేన ధృతో అచల. అట్లాంటి వల్మీకము లాంటి ఒక అచలాన్ని తీసుకొచ్చి 7 రోజులు ఇలా పట్టుకున్నాడంటే, తదా గోవర్ధనో భీష్మ నతచిత్రం మతం మమ.
అట్లాంటి గోవర్ధనగిరిని 7 రోజులు పట్టుకున్నాడు. అది వల్మీకం అంత ఉంది, దాన్ని పట్టుకుని 7 రోజులు పట్టుకున్నాడంటే నువ్వు పెద్ద మహా అద్భుతమైనటువంటి కార్యంగా చెప్తున్నావు భీష్మ, సిగ్గు లేదు నీకు అంటూ చెప్తున్నాడు. నా తచ్చిత్రం, ఏముంది ఇంట్లో చిత్రం ఏముంది, నీకేదో పెద్ద ఆశ్చర్యంగా కనిపించింది, నాకేం పెద్ద ఆశ్చర్యంగా కనిపించలేదే అంటూ శిశుపాలుడు ఆ భీష్ముడు చెప్పినటువంటి ప్రతి లీలకి కూడా ఏ విధంగా సెటైర్ వేస్తున్నాడు చూడండి. పైగా భుక్తమేతేన బహ్వన్నం క్రీడితా నగమూర్ధని ఇతి తే భీష్ణ శృణ్వానాః పరే విస్మయమాగతాః. భుక్తమేతద్ బహ్వన్నం, ఓ ఎంత అన్నం తిన్నాడో, ఆ గోవర్ధనగిరి పెట్టిన అన్నం అంతా తినేశాడు. క్రీడితా నగమూర్ధని, ఆ పర్వతం పైన క్రీడిత బాగా ఆడుకున్నాడని చెప్పావు. ఇతితే భీష్మ శృణ్వానాః, ఈ విధంగా చెప్తున్నావు, ఏముంది ఆ ఆ అన్నం కూడా ధర్మమైనటువంటి అన్నమా? యస్య చ అనేన ధర్మజ్ఞ భుక్తమన్నం బలీయస, అన్నం పెట్టినటువంటి వాడిని కాటు వేసినటువంటి వెధవ యాదవుడు. ఎందుకంటే వీళ్ళందరికీ అన్నం పెట్టే ప్రభువు ఎవరు? కంస మహారాజు. ఆ కంసుడికి కూడా నాశనం చేసి ద్రోహం చేసి కంసుడిని హతమార్చినటువంటి ద్రోహుడు కృష్ణుడు అని చెప్పి చెప్తున్నాడు. యస్య చ అనేన ధర్మజ్ఞ భుక్తమన్నం బలీయస, నువ్వు చెప్పినటువంటి ధర్మజ్ఞుడు అని చెప్పావే, అతడు ఎవరన్నం తిన్నాడు? ఓ చాలా అన్నం తినేశాడు, పర్వతం మీద కూర్చున్నాడు. ఆ భుక్తమన్నం బలీయ సహా, ఎవరన్నం అది? ప్రభువు రాజు అయినటువంటి కంసుడు పంపించినటువంటి అన్నం. కంసుడు వీళ్ళందరికీ రాదు కాబట్టి అంతా ఆయన అధీనంలో. అట్లాంటి ఆయన అధీనంలో ఆయన అన్నం తింటూ నచానేన హతః కంసః ఇత్యేతత్తు బలీయసః ఇది ఏతత్తు బలీయసః. పైగా చివరికి ఆ కంసుడినే సంహరించాడు ఈ యాదవుడు. ఇతన్ని పట్టుకుని మహాత్ముడు అంటావా? హంతకుడు కాదు అనాల్సింది అని. సచానేన హతః కంస ఇత్యేతత్తు బలీయసః, సచానేన హతః కంస ఇత్యేతత్తు మహాద్భుతం. అట్లాంటి బలవంతుడైనటువంటి కంసుణ్ణి ఈ యాదవుడు అలా సంహరించాడంటావు. అట్లాంటి అనేన హతః కంస ఇత్యేతత్తు మహాద్భుతం, పైగా దీన్ని ఓ మహా అద్భుతంలాగా చిత్రీకరించి మరి చెప్తావు. ఏమిటి భీష్మ, ఏమైంది నీకు? మతి ఉందా పోయిందా? నతే శృతమిదం భీష్మ నూనం కథయతాం సతాం, యద్వక్ష్యే యద్వక్ష్యే త్వామధర్మజ్ఞం వాక్యం కురుకులాధమా. ఓ కురుకులాధమా, కురువంశాన్ని నాశనం చేస్తున్నావు కదా భీష్మ. నతే శృతమిదం, ఇంతవరకు నువ్వు ఇట్టా చెప్తావని నేను ఎప్పుడు వినలా. నతే శృతమిదం భీష్మ నూనం కథయతాం సతాం, సజ్జనులకి ఏదో మంచి చెప్తావనుకుంటే ఈ విధంగా అధర్మం చెప్తావా? ఈ విధంగా చేస్తావా? యద్వక్ష్యే త్వాం అధర్మజ్ఞం, నువ్వు అధర్మజ్ఞుడివి. నువ్వు అధర్మజ్ఞుడిపై ఉండి ఈ విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా బుద్ధి కలుషితం చేస్తున్నావు భీష్మ. నీ బుద్ధి మందగించింది, నీ వయసుతో పాటు నీ బుద్ధి కూడా మందగించింది. గురుకుల అధముడు అయిపోయావు. ఎట్లాంటి హంతకుడైనటువంటి వాడు ఆ గోపాలకుడు, అట్లాంటి వాడిని తీసుకొచ్చి సింహాసనంలో అగ్రతాంబూలం అని కూర్చోబెడతావా? ఎంత అవమానం మాకిది. ఎట్లాంటి హంతకుడా ఆ కృష్ణుడు. స్త్రీషు గోషు న శస్త్రాన్ని పాతయేద్ బ్రాహ్మణేషు చ ఇది సంతో అనుశాసంతి సంజనా ధర్మిణ సదా. భీష్మలోకే హి తత్సర్వం వితథం త్వయి దృశ్యతే. ధర్మాత్ములు ఏం చెప్తున్నారు ఎప్పుడు కూడా అంటే, స్త్రీల పట్ల గోవుల పట్ల అలాగే శస్త్రములు చేతిలో లేనటువంటి వాడిని గాని బ్రాహ్మణులని గాని అలాగే అన్నం పెట్టినటువంటి వాడిని కూడా సంహరించకూడదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇది సంతః, సంతః అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు శాసిస్తున్నారు. ఇది సంతో అనుశాసంతి సంజన ధర్మిణ సదా. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ధర్మాలు ఇట్లా వీటిని ఆచరిస్తున్నారు. ఎవరిని సంహరించకూడదు? స్త్రీలను సంహరించకూడదు. పోతని చంపాడు, అధర్మం. గోషు, ధేనుకుడు మొదలైనటువంటి వాడిని గోవు రూపంలో వచ్చిన వాడిని సంహరించేశాడు, దోషం అది. అలాగే శస్త్రాలు లేనటువంటి వాళ్ళు చాలా మందిని చంపేశారు, అది దోషం. అన్నం పెట్టినటువంటి కంసుని సంహరించాడు, అది మహాదోషం. ఇట్లాంటివన్నీ కూడా స్త్రీషు గోషు నశస్త్రాన్ని పాతయేద్ బ్రాహ్మణేషు చ, ఇట్లాంటి హంతకుని తెచ్చి నువ్వు ఇక్కడ సింహాసనంలో కూర్చోబెట్టి మొట్టమొదటి ఈయనకి అర్చించాలి, పూజించాలంటావా? ఎంత తప్పది. భీష్మ లోకే హి తత్సర్వం వితథం త్వయి దృశ్యతే. వితథం అంటే అంతా కూడా అధర్మం చేస్తున్నావు, నీ యందు మొత్తం వ్యర్థం అయిపోయింది. లోకంలో నువ్వు చేస్తున్నటువంటిదంతా విదధం అయిపోయింది, వ్యర్థమైపోయింది, మొత్తం అంతా అనర్థమైపోయింది. జ్ఞానవృద్ధం చ భూయాంసం కేశవం మమ, అజ్ఞానత ఇవాఖ్యాసి సంస్తువన్ కౌరవాధమ. ఓ కౌరవ అధమ,
అంటూ మళ్ళీ సంబోధన ఇదే సంబోధన వాచనం ఉపయోగిస్తున్నాడు. అజానత ఇవ ఆఖ్యాసి, ఏమీ తెలియనట్టు మాట్లాడారు. అన్నీ తెలుసని మేము అనుకున్నాం. అజానత అంటే తెలియకపోవడం. ఇవ ఆఖ్యాసి, ఏం చెప్పావు? సంస్తువన్, ఈ కృష్ణుణ్ణి స్తోత్రం చేసి, ఇన్ని హత్యలు చేసినటువంటి కృష్ణుణ్ణి స్తోత్రం చేసి మా ముందు ఏమీ తెలియనట్టుగా అధర్మాలన్నీ చెప్పావు. పైగా నువ్వు జ్ఞానవృద్ధుడివా? వృద్ధంచ భూయాంస, వయసులో వృద్ధుడివి, జ్ఞానవృద్ధుడు కదా అని చెప్పి నిన్ను చెప్పమని చెప్పంటే, ఆ కేశవుడి గురించి మాకు ఈ విధంగా చెప్పి ఏమీ తెలియనట్టుగా ఇన్ని హత్యలు చేసినటువంటి వాడిని చెప్పి నువ్వు సింహాసనంలో కూర్చోబెడతావా? ఇదేనా నీ? గోఘ్న స్త్రీఘ్నశ్చ, గోఘ్న అంటే గోవుల్ని సంహరించినటువంటి వాడు, స్త్రీని సంహరించినటువంటి వాడు అయినటువంటి ఇతడు. గోఘ్న స్త్రీఘ్నశ్చ సన్భీష్మ త్వద్వాక్యాత్ యది పూజ్యతే, త్వద్వాక్యాత్ యది పూజ్యతే, యది పూజ్యతే. గోఘ్న స్త్రీఘ్నశ్చ సన్భీష్మ త్వద్వాక్యాత్ యది పూజ్యతే, ఏవం భూతశ్చ యో భీష్మ కథం సంస్తవమర్హతి, కథం సంస్తవమర్హతి. ఏవం భూతశ్చ యో భీష్మ, గోహత్య చేసినటువంటి వాడు, స్త్రీఘాతకుడైనటువంటి వాడైనటువంటి ఆ యాదవుణ్ణి ఈ విధంగా నువ్వు పూజించాలని మాకు చెప్తావా? ఏవం భూత, ఇట్లాంటి వాడిని పూజించడం ఏమిటి భీష్మ? కథం సంస్తవమర్హతి. సంస్తవం అనే పదానికి అర్థం ఏ విధంగా పూజార్హుడు. ఓ భీష్మ, ఇట్లాంటి వాడు ఏ విధంగా పూజార్హుడైనటువంటి వాడు, నిందించదగినటువంటి వాడే గాని పూజార్హుడు కానే కాదు కదా అని చెప్పి, అసౌ మతిమతాం శ్రేష్ఠో య ఏష జగత ప్రభు సంభావయతి చాప్యేవం తద్వాక్యాచ్చ జనార్దన. అసౌ మతిమతాం శ్రేష్ఠ, మతిమతాం శ్రేష్ఠ అంటే బుద్ధిమంతుల శ్రేష్ఠుడైనటువంటి వాడు. య ఏష జగత ప్రభు, ఎవరైతే జగత్తుకి ప్రభు అని కీర్తించావో, సంభావయతి చాప్యేవం, ఇతన్నే ముందుగా సంభావించాలి, ఇతన్నే ముందుగా అగ్రతాంబూలం ఇవ్వాలని చెప్పి నువ్వు కూర్చోబెట్టాడు. తద్వాక్యాచ్చ జనార్దన, ఆ వాక్యాలతో జనార్దనుడు కూడా ఇదంతా సర్వం సత్యం అనుకుంటున్నాడు, అమాయకుల్లా కూర్చున్నాడు అక్కడే కూర్చుని. ఏవమేతత్ సర్వం సర్వమితి, ఏవమి ఏవం ఏతత్ సర్వమితి తత్సర్వం వితథం ధ్రువం, అదంతా కూడా వితథం, ధ్రువం వితథం, నిశ్చయంగా అవన్నీ కూడా అసత్యం. అందువల్ల ఆత్మానమాత్మనాధాతుం యది శక్తో జనార్ అకామయంతం తం భీష్మ కథం సాధ్వివ పశ్యసి. ఆత్మానమాత్మనాధాతుం యది శక్తో జనార్దన, ఆత్మనాధాతుం యది శక్తో జనార్దన. ఆ జనార్దనుడు ఆత్మ తనలో తానే మురిసిపోతూ ఎంతసేపు నేను ఇట్లాంటి వాడిని కదా అని చెప్పి నువ్వు చెప్పినటువంటి మాటలన్నిటి కూడా జరగనటువంటి వాడికి, పైగా హత్యలు చేసినటువంటి వాడికి కూడా మురిసిపోతున్నాడు. అకామయంతం తం భీష్మం కథం సాధ్వివ పశ్యసి, సాధు ఇవ పశ్యసి. పశ్యసి అంటే చూడటం. ఎలా చూస్తున్నాడు చూడు, నువ్వు చేసినటువంటి ఘనకార్యానికి, నువ్వు చేసినటువంటి ఈ స్థుతికి, స్తోత్రానికి ఓ పక్కన నువ్వేమన్నా బాగా చెప్పాను కదా నువ్వు అనుకుంటున్నావు, అతను కూడా కృష్ణుడు, అక్కడ కూర్చున్నటువంటి కృష్ణుడు కూడా నేను అట్లా బాగా చేశాను కదా అని చెప్పి ఆయన చూస్తున్నాడు. అంటూ అంతా కూడా రకరకాలైనటువంటి విధంగా ఏ విధంగా ఆక్షేపించాలో ఆ విధంగా ఆక్షేపించుకుంటూ వచ్చాడు. 2 హత్యలు చేసిన వాడు, స్త్రీ హత్య, గోహత్య, ఇవి స్తోత్రం. పైగా అన్నం తిన్నటువంటి వాడిని, కంసుని చంపేశాడు, అన్నం పెట్టినటువంటి వాడిని సంహరించేశాడు. ఇవన్నీ కూడా దోషాలే అని చెప్పి, కృష్ణుడు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు, అలాగే సమస్త జగదీశ్వరుడు అని చెప్తున్నావు కాబట్టి నీ వట్లనుట చేత ఇతడు కూడా అట్టివాడే అని ఆ కృష్ణుడు తనకు తానే తలుస్తున్నాడయ్యా. ఇది ఇట్ట రాజులందరి మంది కూడా మభ్యపెట్టడానికి నువ్వు ప్రయత్నించావు. అతడు పైగా నిజమని చెప్పి అతను అక్కడ కూర్చున్నాడు. ఇదంతా రాజలోకానికి నింద లాంటిది, అవమానకరమైనటువంటిది లాంటిది. ఇతని విషయంలో నువ్వు చెప్పిందంతా పూర్తిగా అసత్యం. వితథము అంటే అసత్యం. ఒక గాయకుడు అనేటువంటి వాడు ఎన్నిసార్లు పాటలు పాడినా కూడా అతనికి నేర్పవలసింది ఏం లేదు, అభ్యాసం అయిపోతూ ఉంటుంది. ఏమీ ఉండదు దాంట్లో, నేర్పించేది ఏముండదు. ఎన్నోసార్లు పాటలు పాడినటువంటి వాడికి, అభ్యాసం వచ్చినటువంటి వాడికి, పైగా అతని గురించి చెప్పి 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 మాకందరికి చెప్పేది ఏముంది, మాకు తెలియదు అవన్నీ, మాకందరికి అలవాటు అయిపోయింది అంటూ నీకు తర్వాత శ్లోకంలో
నా గాథా గాధీనం శాస్తి బహుచేదపి గాయతి బహుచేతపి గాయతి. ఎన్నోసార్లు గానం చేసినటువంటి చక్కటి గాయకుడికి ఆ అభ్యాసం వల్ల వచ్చేస్తూ ఉంటుంది. నువ్వేం చెప్పక్కర్లా, మేము రాజులం, మాకు తెలియదు ఏముంది, నువ్వు కొత్తగా విషయాలు చెప్పాలా? పైగా ఆ కృష్ణుడి గురించి నువ్వు మాకు చెప్పేది ఏముంది? పైగా ఓ గానం చేసినట్టు కీర్తిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఓ కీర్తన చేసేస్తున్నావు. ప్రకృతిం యాంతి భూతాని కులింగ శకుని యథ. కులింగ శకుని, శకుని అంటే పక్షి. కులింగ శకుని అనేటువంటి ఒక పక్షి ఉంది. ఆ పక్షి కూత ఒకే రకంగా కూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. మా సాహసం మా సాహసం అన్నట్టుగా దాని ధ్వని ఆ విధంగా వస్తుంది. కోకిల ఒక రకంగా కూస్తుంది, కాకిల కూత ఒక రకంగా ఉంటుంది. ఒక విచిత్రమైనటువంటి పక్షి పులింగ పక్షి అనేటువంటి. అంటే సాహసం చెయ్యకు అనేటువంటి విధంగా ధ్వని వచ్చేట్టుగా ఉంటుంది. మా సాహసం అంటే భూలింగ పక్షి అంటారు. పులింగ పక్షి భూలింగ పక్షి రెండు రకాలుగా పిలుస్తారు దాన్ని. ఆ పక్షి ఆ పక్షి లాగానే ప్రకృతి అంతా కూడా, మొత్తం అంతా కూడా ప్రకృతి అనుసరించి నడుచుకుంటూ ఉంటుంది ఆ భూలింగ పక్షి వలెనే. అంటే సాహసం చేయకూడదు, పక్కవాడు ఏది చేస్తే అది చేద్దాం, మన పక్కవాడు లేస్తే మనం లేద్దాం, పక్కవాడు మాట్లాడితే అది మాట్లాడదాం, ధర్మజ్ఞుడైన వాడు భీష్ముడు చెప్తే విందాం అని. ఒక ప్రకృతి, ఒక పక్షి ఎప్పుడు కూడా ఆ ప్రకృతిని అనుసరించినట్టుగానే సాహసం చేయకుండా, ఏమి సాహసాలు చేయకుండా ఆ పక్షి యొక్క వాయిస్ లాగా ఆ ధ్వని, సాహసం చేయకు మా సాహస మా సాహసం అంటూ అరుస్తున్నట్టుగా ఆ సౌండ్ వస్తూ ఉంటుంది, ఆ పక్షి యొక్క సౌండ్. అట్లా ప్రకృతి అంతా కూడా అధమమైనటువంటిది నాయన. అధమము అంటే ఒక రకంగా తక్కువ స్థాయిలో. అంటే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటూ వెళ్తారు తప్ప తాను సొంతగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఎక్కడా కనిపించదు. నూనం ప్రకృతి రేషాతే జఘన్యా నాత్ర సంశయ. ప్రకృతిం యాంతి భూతాని కులింగ శకునిర్యథ. నదీ సుతస్వాత్తే చిత్తం చంచలం నస్థిరం స్మృతం. నదీసుత అని సంబోధించాడు ఇక్కడ. నదీసుత అంటే గాంగేయుడు, గంగాపుత్ర అని. నదీసుత త్వాత్తే చిత్తం, ఆ గంగా నది నీటి ప్రవాహం ఎలా అయితే చంచలంగా ఉంటూ ఉంటుందో, అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటుందో, అట్లాగే నీ చిత్తం కూడా చంచలం అయిపోయింది. ఎందుకంటే నీటి ప్రవాహం అనేటువంటిది ఎటు పల్ల ఉంటే అటు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే రుజు మార్గము, వంకర మార్గాలు, టింకర మార్గాలు, కొండలు కోనలు గుట్టలు ఇట్లా వెళ్తూ ఉంటుంది చంచలంగా. అట్లాగే నీ చిత్తం కూడా చంచలం అయిపోయింది. ఎందుకంటే నువ్వు కూడా అట్లాంటి వాడు, ఆ తల్లి బిడ్డవేగా. కాబట్టి నా స్థిరం స్మృతం. బహుశా నీ బుద్ధి స్థిరంగా లేదనుకుంటా, చంచలంగా ఉందేమో. అత పాపీయసి చైషాం పాండవానాం అపీష్యతే. పాపీయసి, ఈ పాండవులు ఓ పాపాత్ముడు, నీ తోక పట్టుకుని నీ వెనకాల వేసుకుని నీ ధర్మాలు, నీ పాపాత్ముడు అయినటువంటి నీ మాటలు విన్న ఇటువంటి ఈ కౌరవులు, ఈ పాండవులు, వీళ్ళందరూ పాపాత్ములు. కాబట్టి మీ ఇద్దరిని ఈరోజు నేను చంపేస్తాను. అత పాపీయసి చైషాం పాండవానాం అపీష్యతే. ఏషామత్యతమ కృష్ణస్త్వం చ ఏషాం ప్రదర్శక. ఈ కృష్ణుణ్ణి అర్చించేటువంటి మీరు ఓ ప్రదర్శనలాగా మా ముందు ఈ విధంగా మమ్మల్ని అవమానించడానికి చేస్తున్నటువంటి మీరు పాపాత్ములైనటువంటి వాడు మా దృష్టిలో. ఏషాం పాండవానాం అపి, ఈ పాండవులు కూడా, నిన్ను అనుసరిస్తూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నటువంటి ఈ పాండవులు కూడా ఎట్లాంటి వాళ్ళు? పాపీయసి, వాళ్ళు పాపాత్ములైనటువంటి వాడు. ధర్మవాన్ స్వధర్మజ్ఞ సతాం మార్గాదవప్లుత. కోహి ధర్మిణమాత్మానం జ్ఞానం జ్ఞానవిదాం వరః. జ్ఞానం జ్ఞానవిదాం. కోహి ధర్మిణం ఆత్మానం, ఆత్మానం ధర్మిణ, నేను ధర్మాత్ముణ్ణి అనేటువంటి అనుకునేటువంటి వాడు ఉంటారు. ధర్మవాం త్వమధర్మజ్ఞ. ధర్మవాం త్వమధర్మజ్ఞ. ధర్మం తెలిసినటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటాం, కానీ నువ్వు అధర్మజ్ఞుడు, నీకు అన్ని తెలుసని మేము అనుకుంటూ ఉంటాం. ఈ కౌరవులు పాండవులు అలాగే అనుకుంటున్నారు, కానీ నువ్వు అధర్మజ్ఞుడు. సతాం మార్గాదవప్లుత. సజ్జనుల యొక్క మార్గం నుండి అవప్లుత, పక్కకి తప్పినటువంటి వాడి. సత్పురుషుల మార్గంలో నడుచుకున్నావేమో ఇప్పుడు దాకా, ఇప్పుడు పక్కకి తప్పుకున్నావు, అవప్లుత. మొత్తం భ్రష్టమైపోయింది నీ జ్ఞానము, నీ మార్గము, నీ ధర్మము అంతా భ్రష్టమైపోయింది. కోహి ధర్మిణమాత్మానం జ్ఞానం జ్ఞానవిదాంబర. నిన్ను ధర్మజ్ఞుడు అనుకునేటువంటి వాడెవరు? నిన్ను జ్ఞానవంతుడు అనుకునేటువంటి వాడెవరు? అట్లాంటి వాడు కూడా మూర్ఖుడి కింద లెక్కే. కుర్యాత్ యథా త్వయా భీష్మ. ఇక్కడ భీష్మ అనే పదం ఉందా? కుర్యాత్ యథా త్వయా భీష్మ కృతం ధర్మమవేక్షత చేత్వం ధర్మం విజానాసి యది ప్రాజ్ఞామతిస్తవ. చేత్వం ధర్మం విజానాసి.
ధర్మం తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటూ ఎంతసేపు ధర్మం తెలియదు, జ్ఞానం తెలియదు, నువ్వు వయోవృద్ధుడి తప్ప జ్ఞానవృద్ధుడి కానే కాదు, నీ యొక్క బుద్ధి కాస్త ఈ విధమైనటువంటి ప్రాజ్ఞల బుద్ధి నుంచి పక్కకి తప్పింది, నువ్వెందుకు పనికిరావు అని చెప్పన్నట్టుగా నిందించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ నిందా వాక్యాలు మరింత 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 ముందుకు జరిగి అటు పాండవుల్ని తిట్టి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని తిట్టడం దాకా వెళ్తాయి. ఆ తర్వాత వీడి వదకి వీడే గుంట తవ్వుకున్నాడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక 30 శ్లోకాలు ఉన్నాయి. అది రేపటి అధ్యాయంలో మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.